ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేస్తున్నాం కదండి. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఊర్లో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, నా ప్రభా ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు, వారికి ఇవ్వని ఇంత గొప్ప ధన్యత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నా తండ్రి, గొడవల్లో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా నా ప్రభా ఇంకా దుఃఖంలోనే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మొదట బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏదైనా విషయంలో తెలుసో తెలియకు మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారేమో నా తండ్రి, వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతిమంతురాల్లోని కాదు నా తండ్రి, తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఆ వెర్రితనంతో మేము ఏ పని చేస్తున్నామో, ఎక్కడ ఎలా మీ మనసు గాయపరుస్తున్నామో గ్రహించలేకపోతున్నామయ్యా. దయగల దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభా మీరు నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సిస్టర్ బ్రదర్ వాళ్ళ నా ప్రభా అమ్మ ఇద్దరు సమాధాన పడాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తప్పు మాదేనయ్యా. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు విడిపోయే పరిస్థితి, గొడవల్లో ఉన్నారు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. తెలుసో తెలియక వారు చేసిన తప్పు దయతో క్షమించి మీ పాదాల దగ్గరకు వచ్చిన సమస్య కదయ్యా. మీరు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు కదా తండ్రి. వారి హృదయాలు కఠినమైపోయాయేమో, ఆ కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీకే స్తోత్రం తండ్రి. బిడ్డలిద్దరూ సమాధాన పడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఆత్మీయతలో స్థిరపడాలని ప్రార్థించమని అడిగారమ్మా, మారు మనసు పొందాను కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాను, బాప్తిసం తీసుకున్నాను కానీ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడలేకపోతున్నాను, బలహీనతలో పడిపోతున్నాను, మారు మనసు పూర్తిగా నేను పొందుకోలేకపోతున్నాను. ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభా ఆ హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి, ఆ తలంపు ఆ మనోనేత్రాలు తెరిచింది మీరేనయ్యా. ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ బలహీనలైపోతున్నారు ఆ గ్రహింపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల నా ప్రభా మరెంతో ఆశతో నేను స్థిరంగా ఉండాలమ్మా, ఆత్మీయతలు లోకంలో పడిపోకుండా దేవుని సహాయం మీ సహాయం కోసం వచ్చాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. స్థిరమైన హృదయాన్ని నా ప్రభా అపవాది చేతిలో ఆ బ్రదర్ జారిపోకుండా మీ వైపు గట్టిగా పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఏఎన్ఎం జాబ్ కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. మేము ఎంత కష్టపడి చదివినా, ఎంత సంపాదించినా సరే నా తండ్రి, ఎంత ఉన్నత చదువులు చదివినా నా ప్రభా చదువుకు తగ్గ ఉద్యోగం, ఆ ఉద్యోగంలో ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఉండాలంటే ఆ ఉద్యోగం మీరు అనుగ్రహిస్తేనయ్యా. మా సొంత జ్ఞానంతో మా సొంత అనుభవంతో మేము ఏమీ చేయలేదు. ఒకవేళ ఉద్యోగం సంపాదించిన ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతానే ఉంటే నా తండ్రి ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దయ్యా. ఏ జాబ్ అయితే కోరుకుంటుందో మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తమైతే ఆ ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి అవసరంలో ఉన్న వాళ్ళకమ్మా డబ్బులు ఇచ్చానమ్మా తిరిగి వాళ్ళు ఇవ్వట్లేదు, అవసరానికి తీసుకున్నారు తిరిగి ఇస్తానని అడిగితే ఇవ్వట్లేదు అని నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. ఎవరైతే నా తండ్రి అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే మనసు, ఇచ్చే మనసు నా ప్రభా ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మరి తీసుకున్న హృదయాలు నా ప్రభా వాళ్ళ హృదయాలు నా తండ్రి మీరే నా ప్రభా పట్టుకొని నా తండ్రి అయ్యో నేను అవసరతలో ఉన్నప్పుడు తిరిగి ఇస్తానని నేను తీసుకున్నాను కదా, మళ్ళీ ఇవ్వాలి కదా అనే నా ప్రభా న్యాయమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఒకవేళ వాళ్ళకి అయ్యే ఆధారం లేకపోతే నా ప్రభా వారికి ఒక ఆధారాన్ని చూపించి
చేసిన బాకీని తిరిగి తీర్చే హృదయాన్ని, అవకాశాన్ని, దారిని నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అశ్విని సిస్టర్ నా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు, అమ్మా నాన్న కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డను ఒకసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పెద్దవాళ్ళు నా తండ్రి, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాకుండా వాళ్ళు నా తండ్రి నలతగా ఉంటే ఆ బిడ్డ సంతోషంగా మనశ్శాంతిగా ఉండలేదు కదయ్యా. తెలుసో తెలియకో నా ప్రభా ఆ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా, తెలియదు కదా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా వారికి మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతనిచ్చిన తండ్రి. ఆ సిస్టర్ చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభా మీ చిత్తంలో బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా నా ప్రభా ధైర్యంగా, విశ్వాసంతో, నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే ఉండే హృదయాన్ని ఆ సిస్టర్కి అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కూతురు, అమ్మా నా కూతురు ప్రెగ్నెంట్ అమ్మా, దేవుని కృపను బట్టి గర్భఫలం తండ్రి అనుగ్రహించాడు. కానీ ఆరోగ్యం సరిగా లేదమ్మా, బ్లడ్ సరిగా లేదని చెప్పారని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత నా ప్రభా, నూతన బలము, నూతన శక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ మీ రక్షణ కంచె పెట్టి నా ప్రభా ఏ ప్రమాదాలు, ఏ ఆటంకాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ కాపుదల ఉంచండి నా తండ్రి. పౌష్టకరమైన ఆహారం ఏది ఇవ్వాలో ఆ తల్లికి జ్ఞానాన్ని అనుగ్రహించి నా ప్రభా ఆ ఏర్పాటు నా ప్రభా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభా పౌష్టికరమైన ఆహారం అందేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగిందో, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పినదేమో, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు ఆ అర్హత బిడ్డలు సంపాదించాలి కదయ్య, ఆ అర్హత కలిగి ఉండాలి కదయ్య. ఓర్పు, సహనం నా తండ్రి, నెమ్మది కలిగిన హృదయం, పూర్ణ శాంతితో, దీర్ఘ శాంతముతో నా ప్రభా బిడ్డల హృదయాలు నింపి నా తండ్రి మీరిచ్చే బహుమానం కొరకు మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ దయను బట్టి నా ప్రభా బిడ్డలందరి గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పిల్లలు ఆత్మీయతలో ఎదగాలని ప్రార్థించమని అడిగింది, ఒకవేళ నా ప్రభా నులివెచ్చని స్థితిలో ఉన్నారేమో నా తండ్రి, ఉంటే మీరు వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దని చెప్పినదేమో. యవనస్తులు అతని బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా ప్రభా అపవాది చేతిలో బిడ్డల పడకుండా ఒక గద్దింపు చేసైన వారి హృదయాన్ని మీ వైపు తిప్పిన తండ్రి ఇంకా మీలో బలపడాలి, మీ వైపు తిరగాలి, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా సంతోషంగా నడిచే హృదయాలను బిడ్డలిద్దరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మా నాకు ప్రార్థనా శక్తి కావాలమ్మా ప్రార్థించమని అడిగినప్పుడు ఎందువల్ల నా ప్రభు ప్రార్థించలేకపోతుంది, ఏ ఆటంకాలు వస్తున్నాయో, ఎలాంటి తలంపులు వస్తున్నాయో సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యో. అపవాది ఆటంకాలు యేసు నామంలో తీసివేసి నా ప్రభు ప్రార్థనకి ఆసక్తిగా రావాలి, ప్రార్థన మనస్ఫూర్తిగా చేసే హృదయాలను ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె కుటుంబం కోసం ప్రార్థించమని అడిగింది, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి కుటుంబాల కోసం ప్రార్థించమన్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభా కుటుంబాల్లో ఏదైనా గొడవలు, మనస్పర్ధలు ఉంటే తీసివేసి మీ శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఆ కుటుంబాల్లో ఒకవేళ దురాత్మ శక్తులు, చేతబడ్డ శక్తులు, అపవాద శక్తులు ఉంటే యేసు నామంలో తరిమేసేయమని అడుగుచున్నాం నా ప్రభా. మీ శాంతిని కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం. కుటుంబాల్లో నా ప్రభా నెమ్మది కలిగించండి, కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ అమ్మ నాకు బీపీ ప్రాబ్లం ఉందమ్మా పోవాలని ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభా ఆ సిస్టర్ మనసు ప్రశాంతంగా ఉండే హృదయాలు నా ప్రభా ప్రశాంతత నా బిడ్డకు అనుగ్రహించండి. ఏ సమస్య కోసం అంత ఎక్కువగా ఆలోచిస్తుందో, బీపీ పెరిగేంత ఆలోచన నా ప్రభా చెయ్యొద్దని మీరు చెప్పారు. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన మీ మాట నా ప్రభా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఉన్నాడు కదా, నా తండ్రి నాకు విశ్రాంతిని ఇస్తాడు, నా తండ్రే నాకు విడుదలిస్తాడు కదా అని మీ వైపు తిరిగే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ ఉద్యోగం పోగొట్టుకున్నారు,
ఉద్యోగం తిరిగి రావాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభు. ఎవరెవరు ఆమె విషయంలో ఏ ఏ మాటలు మాట్లాడారో నా ప్రభు వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, తెలియదయ్యా, తెలుసు తెలియకు అట్లా మాట్లాడుంటారు, ఆమె బాధపడాను, వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. తెలుసు తెలియక వారు మాట్లాడిన మాటలు దయతో క్షమించి వారి హృదయాలు కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేసి నా ప్రభు ఆ బిడ్డ మీద, నా ప్రభు సిస్టర్ మీద జాలి దయ కలిగించి, మరలా నూతన ప్రేమను కలిగించి, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి నా ప్రభు మీ చిత్తంలో తిరిగి పొందుకుని మీ కృప అనుగ్రహించండి. వాళ్ళ మీద నా ప్రభు సిస్టర్కి కోపం ఉండనివ్వద్దు నా తండ్రి. వారిని తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని ఆ సిస్టర్కి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బ్రదర్ కొరకు ప్రార్థించమన్నప్పుడు ఏ సమస్యతో ప్రార్థించమని అడిగాడు, ఏ లోటు ఉందో మాకు తెలియదు, సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ ఏదైనా విషయంలో జారిపోతే దయతో క్షమించి నా తండ్రి. నూతన ప్రేమ, నూతన నమ్మకం, నూతన భయము, భక్తిని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ పిల్లల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తు మీ హస్తాలకు అప్పగించుకుంటాం. మీకు ఇష్టలుగా మొదట బిడ్డలు పెంచమని అడుగుతున్నాం. లోకంలో ఫెయిల్ అయినా సరే మీ విషయంలో మాత్రం నా ప్రభు బిడ్డలు ఫెయిల్ అవ్వనివ్వద్దు నా తండ్రి. మీ వైపు తిరగాలి. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచే హృదయాల బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ నాన్న కాలుకి సర్జరీ చేశారమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. ఆ బిడ్డ నా ప్రభు మరి తల్లికి ఏమో నా తండ్రి క్యాన్సర్ 4th స్టేజ్. అమ్మ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇంట్లో వాళ్ళు నా మాట వినట్లేదు, వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు నడుస్తున్నారు అని నా ప్రభు సిస్టర్ బాధపడుతుందయ్యా. ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. ఏదైనా విషయంలో బిడ్డలు తెలుసా తెలియకు మీ నుండి దూరమై మీ మనసు గాయపడేలా ప్రవర్తించలేము, క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. అన్ని సమస్యల్లో నా ప్రభు ఒక్కతే నా తండ్రి ఒంటరిగా నిలబడింది. ఒంటరి వాడే 1000 మంది అవుతానని చెప్పిన దేవ, బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవ, బిడ్డ నా తండ్రి మీ ఎడల విశ్వాసంలో ఇంకా బలపడి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని బిడ్డకు అనుగ్రహించి నా ప్రభు కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నా ప్రభు మీరు మాత్రమే తీర్చగలరు. దారి తప్పుతున్న తమ్ముళ్ళు నా ప్రభు ఒక గద్దింపు చేసైనా సరైన దారిలో మీరు నడిపించండి. అలాగే సిస్టర్ వాళ్ళ భర్తకు దుబాయ్లో అమ్మ పని కోసం వెళ్ళాడు, పని దొరకలేదమ్మ, పని దొరకాలని ప్రార్థించమన్నప్పుడు దేశానికి వెళ్ళాడు. మేమైతే ఎవరు ఆ బ్రదర్కి తోడుగా ఉండలేరు, కానీ మీరు మాత్రమే ఉండగలరు నా తండ్రి. ఆ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బిడ్డ చేయదగిన పని నా ప్రభు మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఏ సిస్టర్ అయితే ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో, డ్యూటీ దొరకాలని ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. మొదట నా ప్రభు ఆ బిడ్డకున్న అనారోగ్యాన్ని తీసివేసి మీ బలము మీ శక్తిని బిడ్డకు అనుగ్రహించి, డ్యూటీ చేయాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి కదయ్యా. ఆరోగ్యం ఉంటేనే కదా తండ్రి ఏ పనైనా చేయగలరు. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరుచుంటే ఆమె తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. దయగల దేవ ఆ బిడ్డ చేయదగిన పని నా ప్రభు బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగింది ఒక్కసారి ఆ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించామేమో, అందుకే నా తండ్రి మేము చేసిన తప్పుకు నా ప్రభు క్షమాపణ కూడా ఉండదు నా తండ్రి. దయగల దేవ మా మీద దయించి నా తండ్రి వారు తెలుసు తెలియకో చేసిన తప్పు క్షమించి ఆ బ్రదర్ మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో నా ప్రభు ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. మొదట ఏ విషయంలో బిడ్డలు బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి వాటిని సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభు కుటుంబాన్ని కట్టండి నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ బిడ్డ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి. ఒంటరిగా ఉన్నా సరే మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఆ బిడ్డ క్షేమంగా ఉందయ్యా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరే తోడుగా ఉండి నా ప్రభు బిడ్డకి మంచిగా రాసేలా మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఏ సిస్టర్ అయితే ఆమెకు జాబ్ రావాలని ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ చదివే జ్ఞానాన్ని ఇచ్చింది మీరే కదా నా ప్రభు. అంత చదువు చదివించిన మీరే ముందుండి మీరు ముందుకు తీసుకెళ్తేనే కదా తండ్రి. మాకైతే అర్హత లేదు.
అయినా సరే నా ప్రభా, దయగల దేవా, మీ తోడు లేకుండా, మీరు దారి చూపించకుండా మేము నడవలేం కదా నా తండ్రి. ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ వాళ్ళ బ్రదర్కున్న సమస్యలు పోవాలని ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బ్రదర్ కుటుంబాన్ని, బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలు ఉందో మీకు మాత్రమే తెలుసు. ఏ విషయంలో జారిపోతున్నారో మీకు తెలుసు. ఏ విషయాల్లో బలహీనులైపోతున్నారో మీకు తెలుసు నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా ప్రభా, అపవాది ఆటంకాలను తీసివేసి వేస్తున్నాము. ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం బ్రదర్. నా ప్రభా, బిడ్డ ఎంతో ఆశతో వచ్చింది, వాళ్ళ తమ్ముడు కోసం ప్రార్థించమని. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పినదేమో. తెలుసా తెలియకు నా ప్రభా, ఇప్పుడు దాకా రాలేదేమో. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఇప్పుడు వచ్చారు కదా నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో మీరు పంపరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మరొక్కసారి నా తండ్రి మీ పాదాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని దాన్ని నా ప్రభా, ప్రతి ఒక్కరు జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అప్పటి వరకు ప్రతి ఒక్కరు అల్ప విశ్వాసంతో, అపనమ్మకంతో బిడ్డలు ఉండకుండా నమ్మకం, విశ్వాసంలో స్థిరపడేలా మీ కృప అనుగ్రహించమని, అప్పటి వరకు మీరు కార్యం చేసే వరకు, జవాబు పంపించే వరకు నా ప్రభా నిరీక్షణ కోల్పోకుండా బిడ్డల నా ప్రభా ఎన్ని సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.